పనికి సమాన వేతనం, టెక్నికల్ నానికల్ జీతాలు పెంచాలి పెంచాలి జీతాలు పెంచాలి 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 జీతాలు పెంచాలి 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 టెక్నికల్ నానికల్ జీతాలు పెంచాలి టెక్నికల్ నానికల్ జీతాలు పెంచాలి అభ్యాసం రద్దు చేస్తే అభ్యాసం రద్దు చేస్తే అభ్యాసం రద్దు చేస్తే సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, టెక్నికల్ నానికల్ జీతాలు టెక్నికల్ నానికల్ టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు మా న్యాయమైన డిమాండ్లను మా న్యాయమైన డిమాండ్లను సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, మున్సిపల్ ఇంజనీర్ గారి ఐక్యత, మున్సిపల్ ఇంజనీర్ గారి ఐక్యత, వేతనం సమాన పనికి మీరందరూ చేసేది మంచి పని, మీ ఉద్యోగం కొంచెం కొరకు అడగండి సార్, కానీ వాటర్ సప్లై ఆపుతాం పద్ధతి కాదు, కొంచెం పక్క జరగండి. నేను ఎందుకు అన్ని మీకు తెలుసు, కొంచెం పక్కకి సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, మున్సిపల్ ఇంజనీర్ గారి ఐక్యత, మున్సిపల్ ఇంజనీర్ గారి ఐక్యత, మున్సిపల్ ఇంజనీర్ గారి ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, మున్సిపల్ ఇంజనీర్ గారి ఐక్యత, మున్సిపల్ ఇంజనీర్ గారి ఐక్యత, మున్సిపల్ ఇంజనీర్ గారి ఐక్యత, సమాన పనికి సమాన వేతనం, మా న్యాయమైన డిమాండ్లను మా న్యాయమైన డిమాండ్లను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 123 మున్సిపాలిటీల్లోను, కార్పొరేషన్లోను, నగర పంచాయతీల్లోను ప్రతి మున్సిపాలిటీలోను ప్రతి ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్న వర్కరు వచ్చి రోడ్డు మీద పడి కాలిన కడుపులతో సమ్మె చేస్తున్నాం టెంట్లో కూర్చుని. దానికి అధికారులు మా బదులు పోటీ కార్మికులను పెట్టి పని చేయించుకుంటున్నారు. ఇక్కడ మేమేం వేతనం అడుగుతున్నాం? సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం, టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు అడుగుతున్నాం. ఈరోజు మా కార్మికుడి వేతనం 15,000 రూపాయలు, కట్టింగ్స్ పోను 13,000 వస్తుంది. అంటే రోజుకి సగటు 433 రూపాయలు జీతం వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు మా పని చేయించుకుంటున్న కార్మికుడికి రోజుకి 1,200, 1,500 ఇస్తున్నారు. అంటే రోజు నెలకి దాదాపు 30,000, 45,000 దాకా వస్తుంది. మా కార్మికుడికి మేము 24,500 కదా అడుగుతుంది. మేము న్యాయమైన కోరికే కదా అడుగుతుంది. దీంట్లో తప్పేముంది? దానివల్ల మేము ఈరోజు పోటీ కార్మికులను అడ్డుకోవడానికి వచ్చాం. తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ తరఫున పోలీసుల వారు వచ్చారు, మమ్మల్ని కొంచెం కేసులు పెడతాం అవి పెడతాం అంటున్నారు. మేమైతే మా న్యాయమైన కోరికల కోసం మా డిమాండ్ల కోసం పోరాడుతున్నాం. హెచ్ఆర్ పాలసీ అనేది మెప్మా ఉద్యోగులకి, స్పెర్ఫ్ ఉద్యోగులకు ఉంది. దాన్ని మాకు కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు కూడా వర్తించాలని అడుగుతున్నాం. సమాన పనికి సమాన వేతనం అడుగుతున్నాం. సుప్రీంకోర్టు తీర్పు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు. ఈరోజు 13,000 రూపాయలు తెలబోతున్నాం. పెరిగిన ధరలు, పప్పులు, బియ్యం, నూనెలు, గ్యాస్, కరెంటు, ఆఖరికి పెట్రోల్ కూడా. ఈరోజు పిల్లోడు స్కూల్కి పంపించాలంటే పిల్లోడు స్కూల్ బుక్స్, ఫీజులు, బట్టలు, అది బ్యాగ్, ఇవన్నీ 13,000 రూపాయలతో ఎలా బతకాలి మేము? దానివల్ల మేము ఈరోజు ప్రతి కార్మికుడు రోడ్డెక్కి, కడుపు పట్టుకుని రోడ్డెక్కి అడుగుతున్నాం. ఇది మా న్యాయమైన డిమాండ్. ఇది టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు ఇవ్వాలని. ప్రభుత్వం 2023లో మేము కూడా సమ్మె చేసాం. మాతో పాటు పారిశుద్ధ్య కార్మికులతో పాటు మేము సమ్మె చేసాం. వాళ్ళకి మాత్రం 21,000, 24,500 పెంచింది. మాకు పెంచలేదు. మా కార్మికులకు దాదాపు 18 నెలల నుంచి అన్యాయం జరుగుతూనే ఉంది. దాని గురించి మేము ఎంతో తిరిగాము. సిడిఎంఏ గారిని, ఏసీడీఎంఏ గారిని, మంత్రి గారిని, ఎమ్మెల్యే గారిని అందరినీ రిక్వెస్ట్ చేసాం. మా జీతాలు పెంచండి మహాప్రభు అని రిక్వెస్ట్ చేసాం. అయినా సరే ఇప్పుడు దాకా ప్రభుత్వం మా కార్మికుల తరఫున ఎలాంటి స్పందన లేదు, స్పష్టమైన స్పందన రాలేదు. ప్రభుత్వం చర్చలు జరిగింది ప్రభుత్వంతో. మంత్రి గారు సీఎం గారితో మాట్లాడి చర్చిస్తానని చెప్పడం జరిగింది. మొన్న కూడా మంత్రి గారు 3 రోజుల్లో మీకు ఏ విషయమో చెప్తానన్నారు. దాని గురించి ప్రభుత్వం ఇప్పుడు దాకా మా నాయకులకు కానీ మాకు కానీ పిలుపునివ్వలేదు చర్చలకి. దీనివల్ల ఈరోజు మేము పోటీ కార్మికులు అడ్డుకోవడం జరుగుతుంది.